ఆప్షన్ ఏ అండ్ బి లో ఏది కరెక్ట్? 80 గ్రాములైనా మిగులుతాయా లేదా? లెట్స్ సీ. yes, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అంటే 8 మంది హీరోయిన్స్. వెయ్యి గ్రాముల్లో ఇప్పటికి 80 గ్రాములకు వచ్చారు మీరు. మీరు చేసిన సినిమాల్లో నుంచి ఏదైనా డైలాగ్ అంటే నా ఫస్ట్ మూవీ జై అండి. జైలో బాగా నాకు ఇష్టమైన డైలాగు. పెన్ను, పెన్సిల్, రబ్బర్, చుట్టా, బీడీ, సిగరెట్, మాణిక్చంద్, మాల్చంద్, గోవా, బాబాదర్ద, బిస్కెట్లు, చాక్లెట్లు, చేగోడీలు, చక్రాలు, కోకోలా, లిమ్కా, థమ్స్అప్, పెప్సీ, తినేవి, తాగేవి, నమ్మిలేవి, చప్పరిచ్చేవి, కిక్కిచ్చేవి, కక్కిచ్చేవి, ఏం కావాలి బాబు, క్యాష్ డౌన్, హ్యాండ్స్ అప్. ఇది డైలాగ్. ఎన్ని సంవత్సరాలైనా మీరు మర్చిపోరు, జనాలు కూడా మర్చిపోరు. అలా చెప్పారు తేజ గారు. అలా చెప్పారు. మీ డైలాగ్ కూడా ఏదైనా? నాకు పిల్ల జమీందార్లు అంటే కామెడీ కాదు, ఈ పిల్ల జమీందార్ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్, ఎప్పటికీ నిలిచిపోద్ది అని నా ఫీలింగ్ ఉన్న డైలాగ్. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులను వాడుకోవడానికి పుట్టించాడురా, మనమే వస్తువులను ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం అని ఆ డైలాగ్ నాకు బాగా చాలా బాగుంది. మంచి టచింగ్ డైలాగ్. అలా ఫిలిం నగర్ రౌండ్ ఫినిష్ అయ్యేసరికల్లా మీ దగ్గర 80 గ్రాముల బంగారం ఉంది. ఇక మన నెక్స్ట్ రౌండ్ వికట కవి. వికట కవి వస్తారు, ఒక వెరైటీ కథ వినిపిస్తారు. మీరు ఆ కథని చూడండి, చూడడం కన్నా ఎక్కువగా వినండి. మొదలెడదామా కథ? వికట కవి, ఈరోజు ఏంటి కథ? శ్రీపురం ఫిమేల్ డామినేషన్ విలేజ్గా పేరు పొందిన ఈ ఊరు ఇప్పుడు దయ్యాల బెడతో దడదళ్ళాడిపోతుంది. కథలోకి వెళ్తే ఈ ఊళ్ళో వ్యాపారం దగ్గర నుంచి వ్యవహారం దాకా అంతా ఆడోళ్ళ చేతుల మీదే నడుపుతూ ఉంటది. మగాళ్ళకి ఎక్కడ 10% రిజర్వేషన్. అందుకే శ్రీపురంగా ఉండే ఊరు ఇప్పుడు స్త్రీపురంగా మారిపోయింది. ఇక్కడ దాకా బానే ఉంది. ఈ మధ్యనే ఊళ్ళోకి దయ్యాలు ఎంటర్ అయినాయి. సాయంత్రం అవుతుందంటే జనాల్లో శివరింగ్ స్టార్ట్ అయిపోతుంది. తినటానికి కూడా జనాలు నోరు తెరవట్లా. ఊరి చివరికి వెళ్లాల్సి వద్దేమో అని భయం వల్ల. ఎవరికి నిద్రలు అసలు ఉంటల్లా. జనాలు ఇళ్లల్లో ఉండటం మానేసి గుళ్ళల్లో ఉంటున్నారు. దీని అంతటికీ అతీతంగా సుబ్బారావు మాత్రం ఇంట్లోనే నిద్రపోతారు. ఈవిడే సుబ్బారావు భార్య ఛాయ. తొక్కిపట్టి నారదీసే టైపు. గుడి నుంచి ఇంటికొచ్చిన ఛాయకి నిద్రపోతున్న సుబ్బారావు కనపడ్డాడు. మొగుడి ప్రశాంతతను చూసి ఎర్రెత్తిన ఛాయ గదిలోకి తీసుకెళ్లి మలక్పేట నాయుడుపేట షో వేసింది. ఒళ్ళు హోనమైన సుబ్బారావుకి జీవితం మీద మరింత విరక్తి కలిగింది. పెళ్ళాం చేతుల్లో రోజూ చావటం కన్నా దయ్యం చేతుల్లో ఒకేసారి చావటం నయం అనుకొని డైరెక్ట్ గా ఊరి చివర దయ్యాలుండే చోటికి వెళ్ళిపోయాడు. ఓ 10 నిమిషాలు వెయిట్ చేశాడు. ఏ దయ్యం రాలా. ఇసుగొచ్చి గట్టిగా దయ్యాన్ని రమ్మని పిలిచాడు. చెట్టుసాటి నుంచి ఊళ్ళో దయ్యానికి బలయ్యారనుకున్న రాములు, పుల్లయ్య, రాఘవులు బయటకు వచ్చారు. సుబ్బారావుకి మ్యాటర్ పూర్తిగా అర్థమైంది. ఓ 2 రోజులు గ్యాప్ తీసుకుని ముగ్గురితో కలిసి ఊళ్ళోకి రీఎంట్రీ ఇచ్చాడు సుబ్బారావు. భార్యాబాధితుడిగా మరణించిన ప్రకాశం గారి ఊరిని బట్టి పీడుతున్న దయ్యమని, ఆ విషయం తెలియజెప్పాలని మరో 3 బాధితుల్ని కిడ్నాప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, ఎగనైనా ఊళ్ళో ఆడపెత్తనం మానుకోపోతే ఆపద తప్పదని ఓ అరగంట స్పీచ్ ఇచ్చారు. ఒకే రోజులో ఊరంతా మారిపోయింది. మగాళ్ళందరూ హ్యాపీ. ఆడోళ్లు పొద్దున్నే లేచి మగవాళ్ళకి కాపీలు ఎత్తన్నారు. 3 నెలలు బాగానే గడిచినాయి. ఉన్నట్టుండి ఊళ్ళో మళ్లీ దయ్యాలు పడ్డాయి. ఈసారి 4 ఆడోళ్లు కిడ్నాప్ అయ్యారు. అందులో సుబ్బారావు భార్య ఛాయ ఒకత్తి. కథ కంచికి ఎకటక ఇంటికి. బాగా జాగ్రత్తగా విన్నారు, గుర్తు పెట్టేసుకోండి. నేను ఇంకా మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా క్వశ్చన్స్ అడిగేస్తున్నాను. బంగారం మీరు పెడుతున్నారు, ఆ 80 గ్రాములు జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. మొదటి ప్రశ్న, శ్రీపురంలో ఫీమేల్ డామినేషన్ ఎంత శాతం? ఆప్షన్ ఏ 33%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 90%. 90%. మీ సమయం ప్రారంభం. ఓకే, సో జాగ్రత్తగా విన్నారా? స్త్రీపురంలో ఫీమేల్ డామినేషన్ ఎంత శాతం అంటే ఆప్షన్ సి మీద పెట్టారు 90% అని. ఆప్షన్ ఏ చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి అండ్ సిలో ఏది కరెక్ట్ చూద్దాము. రైట్. చూస్తే
అంటే 90% ఫీమేల్ డామినేషన్. త్రిపురలో కాదు, ఎక్కడైనా అంతే ఉంటుందని పెట్టేశాం. కొన్ని ఇళ్ళలో వేరే ఉంటుంది. అవును. ఓ సారీ. ఓకే, సెకండ్ క్వశ్చన్. సుబ్బారావు దయ్యాల కోసం ఎంతసేపు వెయిట్ చేశాడు? ఆప్షన్ ఏ 3 రోజులు, ఆప్షన్ బి 10 నిమిషాలు, ఆప్షన్ సి రాత్రి వరకు. ఈ రాత్రే కదా 3 ఇడియట్స్ బొమ్మలు వచ్చింది. వెళ్ళాం కన్నా ఆ దెయ్యాలతోనే బెటర్ అని వెళ్ళి సుబ్బారావుకి పని చేద్దాం. ఇప్పుడు రాత్రి వరకు 10 నిమిషాలు 3 రోజులు అయితే లేదు, దీంట్లో కాదు. క్వశ్చన్కి సామ్సంగ్ డీల్ మార్క్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి మీద పెట్టారు, 30 గ్రామ్స్ ఆప్షన్ బి మీద పెట్టారు. అంతేనా? అంతే. మరి చూద్దాం ఇప్పుడు. ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. 3 రోజులు కాదు ఆయన దయ్యాల కోసం వెయిట్ చేసింది. బి అండ్ సి లోనే ఏదో ఒకటి ఉంది. ఏది? 50 గ్రాములు మిగులుతాయా, 30 గ్రాములు మిగులుతాయా? నేను 10 మినిట్స్ అనుకుంటున్నాను. నేను రాత్రి వరకు. ధనరాజ్ గారు ఏమో రాత్రి వరకు అనుకుంటున్నారు. అందుకే ఆయనే ఫస్ట్ రౌండ్ లో లాగా కొంచెం బలవంత పెట్టి ఇందులో ఎక్కువ బంగారం పెట్టించారు.